హాయ్ అండి, ఈ వీడియోలో నువ్వుల అచ్చుని బయట షాప్స్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అంతే పర్ఫెక్ట్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్ మెజర్మెంట్స్తో అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో సహా వివరంగా షేర్ చేశాను. పర్ఫెక్ట్ నువ్వుల చిక్కీ డీటెయిల్ రెసిపీ కోసం కింద ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేయండి. నువ్వులు తినడం అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి 15 డేస్కి ఒకసారి ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని డైలీ రొటీన్లో మీరు తింటూ మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్దీ స్నాక్స్ ని అలవాటు చేయండి. పిల్లల నుంచి పెద్దల దాకా నువ్వుల్ని ప్రతి ఒక్కళ్ళు అచ్చుగాను లడ్డూగాను లేదా సలాడ్ల పైన వేసుకుని తినడం అనేది అలవాటుగా మార్చుకుంటే మంచిది. యాక్చువల్లీ నువ్వుల్లో ఉండే కాల్షియం మనం పిల్లలు తాగడానికి ఇచ్చే పాలలో ఉండే కాల్షియం కన్నా ఎక్కువగా ఉంటుంది. అలానే వయసు పెరిగే కొద్దీ ఆడవారిలో కాల్షియం లోపం వస్తుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం మన ఎముకలు దంతాల బలానికి ఎంతగానో తోడ్పడుతుంది. సో ఎదిగే పిల్లలు ఆడవాళ్లు బెల్లంతో కలిపిన ఈ నువ్వుల చిక్కీని రోజుకి ఒక్కటైనా తినాలి. బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వలన కాస్త ఎక్స్ట్రా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. చలికాలంలో నువ్వుల్ని ఫ్రీక్వెంట్ గా తినడం అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా నల్ల నువ్వులు సగం తెల్ల నువ్వులు సగం క్వాంటిటీలో తీసుకుని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు తెల్ల నువ్వులతో పోల్చితే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ తో నిండి ఉంటాయి. జనరల్ గా ఎవ్రీ సింగిల్ పర్సన్ రోజుకి ఒక గుప్పెడు నువ్వులు తీసుకుంటే సరిపోతుందండి. అలా తీసుకోవడం వలన మన శరీరానికి అందాల్సిన ప్రయోజనాలు అన్ని అందుతాయి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. మంచిది అన్నారు కదా అని దేన్నైనా అధికంగా తీసుకోకూడదు. హితమైందైనా మితంగానే తినాలి అన్నారు పెద్దలు.